విజయవాడ, గుంటూరులతో కలిపి అమరావతిని తొందరగా ప్రకటించడంతో పాటు ఇక్కడికి కొత్త సంస్థలొచ్చేటట్టు చూసుకోవాలి. లేకపోతే ప్రమాదకరం. ఇప్పుడు ఇవాల్టికి కూడా ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన జరిపోయి. 2014 జరిగింది. ఇది 26. మనం ఒక్కసారి అమీర్‌పేట, ఎస్ఆర్ నగరు, ఎల్బీ నగరు, జేఎన్‌టీయూ ఈ ప్రాంతాల్లోని హాస్టళ్ల దగ్గరికెళ్ళండి. పీజీలు 5,000 నుంచి 7,000, 8,000 దాంట్లో డబ్బులు తీసుకొని ఉండటానికి అవకాశం కల్పిస్తారు. అక్కడ ఉన్నోళ్ళల్లో 100కి 80% మంది మనవాళ్లే. ఈ 80% మందిలో 20% మంది మాత్రం ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదన్నా కంపెనీల్లో గాని అట్లాంటివి. మిగతా 60% మంది చిన్న చిన్న పనులే. పొద్దున పూట్ల షాపుల్లోనో వాటిట్లో పనిచేసి రాత్రి పూట్ల స్విగ్గీలే చేసేవాళ్ళు. స్విగ్గీలు, జొమాటోల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి ఈ గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నోళ్ళు అనేక మంది మన వాళ్ళే ఉంటున్నారు. ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటున్నారు. దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోండి. వాళ్ళందరూ కూడా డిగ్రీలు చేసినోళ్ళు, పీజీలు చేసినోళ్ళే. ఇది మనం దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించకపోతే ప్రమాదం.